ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వాక్యం మనం చూస్తున్నాం. ఏలియా జనులందరినీ దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంబుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా కాలంలో మనం గమనిస్తున్నాం. అహాబు యెజెబెలు పరిపాలన కాలంలో విగ్రహారాధన భూమి మీద అధికమైనప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని కోపము ప్రజల మీదకి వచ్చినందున 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా ప్రవక్త ద్వారా హెచ్చరించి వర్షం కురవనీయకుండా చేశాడు దేవుడు. అయితే ప్రవక్తను మాత్రం దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో పోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ కాలం అయిన తర్వాత మరి ఏలియా అహాబు రాజుతో జనులందరినీ కర్మేల్ పర్వతం మీద సమకూర్చమని చెప్పినప్పుడు వాళ్ళు కర్మేల్ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏలియా అడిగిన మాట మనం ఇందాక చదువుకున్నాం. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలముల మధ్య తలబడుతురు. బయలు దేవుడైతే దాన్ని రుజువు చేయండి, యెహోవా దేవుడైతే ఆయనకే పూజ చేయండి, అంతేగాని 2 తలములతో మీరు ఉంటే కుదరదని చెప్పిన తర్వాత ఆ బలి పశువుని కోరి బలి కొరకు సిద్ధపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. మరి బయలు దేవతకు పూజ చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఎంత అరిసినా, ఎంత గోల చేసినా ఎటువంటి జవాబు రాలేదు. కానీ ఏలియా సాయంకాలం నైవేద్య బలి అర్పించే వేళలో ప్రార్థన చేసి, యెహోవా నువ్వే దేవుడని ఇప్పుడు రుజువు కావాలి కాబట్టి నువ్వు ఆకాశం నుంచి అగ్ని పంపించి బలి పశువుని దహించి వేయమన్నప్పుడు తప్పకుండా ఆ బలి పశువుని ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడని ఒప్పుకునేట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. కీర్తనలు 119, 113లో మనం చూస్తే, దిమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము అని చెప్తున్నాడు. దిమనస్కులు అంటే దండు మనసు కలిగిన వారు, అటొకడుగు ఇటొకడుగు వేస్తారు. అటు వారిని దేవుడు ఏం చేస్తారంట? ద్వేషిస్తున్నాడంట. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం విగ్రహాలు పెట్టుకొని పూజించకపోయినా వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోతే విగ్రహారాధన. చూడండి, మరి బాగానే ఉంటారు, ఆదివారం చర్చికి వెళ్తారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఏదైనా అవసరం వస్తే విచారణ చేయడానికి, సోది చెప్పించుకోవటానికి, ప్రశ్న చెప్పించుకోవటానికి పరిగెత్తుతారు. అది విగ్రహారాధన కదా? అది దేవునికి ఇష్టమైన కార్యం కదా? మీరు విచారిస్తే దేవుని ఎద్దనే విచారణ చేయాలని దేవుడు సెలవిచ్చున్నాడు. మరి అలాంటి అనుభవం లేనప్పుడు మనం ఒకవేళ బొమ్మలు పెట్టుకొని పూజించకపోయినా దేవుని కాక మరి ఎవరిని ఆరాధించకూడదు. దేవుడు ఒక మాట అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వాక్యంలో 1 నుంచి 6 వాక్యాలు మనం చూస్తున్నాం. పైన ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, నేల యందు కానీ వేటి రూపము మీరు చేసుకొనకూడదు, వాటికి మీరు సాగిలపడకూడదు, వాటికి మీరు నమస్కారము చేయకూడదు, ఏలైనగా నేను రోషం గల దేవుడని అన్నాడు. తండ్రుల దోషము 4 తరముల వరకు పిల్లల మీదకి రప్పిస్తాను, మరి నా యొక్క దీవెన 1000 తరముల వరకు ఉండును అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయము ప్రభువునే ఆనుకోవాలి, ప్రభు మీదనే స్థిరంగా ఉండాలి. ఆయనే దేవుడు, మన సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు. మనల్ని పుట్టించి ఇంతకాలం బ్రతికించిన దేవుడు, మనకేం కావాలో తెలియదా? ఆయనకి తెలుసు. కాబట్టి ప్రభువునే అనుకోవాలి. ప్రభువా, నీకు తెలుసు నేను ఎవరినో, నేను తెలుసు, నాలో ఏమైనా పొరపాటు ఉంటే క్షమించి నాకు సహాయం చేయ ప్రభు అని హృదయపూర్వకంగా దేవునికి మొరపెడితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. అటు దీవనకరమైన జీవితం మనం అందరం జీవించినట్లుగా దేవుడు మనకు అందరికీ సహాయించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, నువ్వు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని మాకు సెలవిచ్చున్నావు నాయన. మా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి నిన్ను కలిగి నీ కొరకు ఈ లోకంలో జీవించడానికి మాకందరికీ నేర్పించమని, దీవించమని యేసుక్రీస్తు నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.